లైక్ కుమార్ వెంకటేశ్వరం కుమార్ కూడా రావాలి పైకి. సో అందరూ చూస్తున్నారు కదండి, ఇక్కడ దివ్య జ్యోతి వెలుగుతుంది. సో దాన్ని చూసి మనం చూడండి ఒకసారి అందరూ కూడా క్లాప్స్. ఐఆర్పిఎస్ డాక్టర్ మహాలక్ష్మి వాళ్ళ అమ్మాయి గారు లేరు, వాళ్ళ అమ్మగారు మహాలక్ష్మి గారు వేదికపైకి వస్తున్నారు. జోరుగా చప్పట్లు కొట్టాలి. వారికి పి సూర్యనారాయణ గారి చేతుల మీదుగా చిరు సత్కారాన్ని చేయబోతున్నాం. తాలూకా గౌరవాన్ని పెంచారు, వారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా చాలా ధన్యవాదాలు అండి. మిస్ షార్లీ డాక్టర్ MBBS ప్లీజ్ కమ్ టు స్టేజ్. జోరుగా చెప్పడంతో స్వాగతం పలకాలి. రీసెంట్గా మన ఈ అరుదైన గౌరవం దక్కించి మన గౌరవాన్ని కూడా పెంచారు. చాలా చాలా సంతోషం. వీరికి మా ముఖ్య అతిథి పద్మనాభ గారి చేతుల మీదుగా చిరు సత్కారం స్వీకరించాలని కోరుకుంటున్నాం. జోరుగా చెప్పడండి. మన వాళ్ళు మన పిల్లలు ఏంటంటే ఇప్పుడు ఇంజనీర్సు, డాక్టర్సు, మంచి మంచి ఐఆర్పిఎస్ ఇలాంటి రంగాల్లో వెళ్ళారు, జైలుగా ఉన్నారు, ఇంకా ఇంకా ముందుకు వెళ్తున్నారు. అలాగే ఇప్పుడు ఉన్న జనరేషన్ కూడా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇదే మోటివ్తో ముందుకు వెళ్ళాలని మరీ కోరుకుంటూ ఇప్పుడు కె అనిషా MBBS డాక్టర్, డాటర్ ఆఫ్ శ్రీమతి కె నీలవేణి పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వారికి తేజ గారి చేతుల మీదుగా చిరు సత్కారం చేస్తున్నారు. అందరూ కూడా జోరుగా చప్పట్లతో ఆ అమ్మాయి వారిని ఇంకా కాస్త మీరు ప్రోత్సహిస్తారని మరీ కోరుకుంటున్నాం. మన చింతమణి బస్తీలోనే ఉంటుంది ఆ పిల్ల. రీసెంట్గా డాక్టర్గా చేసి ప్రాక్టీస్ కూడా అవుతున్నారు చాలా మంది. ఇది మరో డాక్టర్ మీదకి పిలవబోతున్నాం. వేదిక పైకి అలంకరించబోతున్న డాక్టర్ మరి ఎవరో కాదు, స్నేహ MBBS డాక్టర్, డాటర్ ఆఫ్ సెల్వం. ప్లీజ్ వేదిక పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. చూడండి ఎంతమంది డాక్టర్లు మన ఈ బడా బిజన్ ఏరియా నుండి. తెలియని వాళ్ళు తెలుసుకోండి. ఈ సత్గౌరవం క్లబ్ తరఫున చిరు గౌరవం స్వీకరిస్తున్నారు. మీ అందరికీ ఇది ఒక పరిచయం లాగా ఉంటుంది కాబట్టి పిల్లలతో మీరు చక్కగా చూసుకోండి, మీకు ఉపయోగపడతారు. జీవిబంధ హాస్పిటల్లోనే ప్రజెంట్గా ఉంటున్నారు. సెల్వం వారు ఎవరైనా ఉండి రావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కానీ. ఓకే, నెక్స్ట్ పి చాందిని అండి, డాక్టర్ MBBS ప్లీజ్ వేదికపైకి రావాలి త్వరగా. పి చాందిని డాక్టర్ పి సింహాచలం, డాక్టర్ ఆఫ్ పి సింహాచలం. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరున్నా సరే ప్లీజ్ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ M ప్రియా జూనియర్ ఇంజనీర్, డాటర్ ఆఫ్ M జయరామ్ జూనియర్ ఇంజనీర్, డాటర్ ఆఫ్ M జయరామ్. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరున్నా కూడా వచ్చి తీసుకోవచ్చు. ఈ క్లబ్ తరఫున చిరు సత్కారం ఇది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళు కూడా ఇలాంటి ఉన్నతమైన శిఖరాలను చేరుకోవాలనేది మా లక్ష్మి గారి చేతుల మీదుగా. ఎవరుగా చెప్పండి కొట్టాలండి ప్లీజ్. చాలా మంచి మంచి రంగాల్లో మన పిల్లలు ఉన్నారు ఈరోజు, ఈ బడా బిజన్ ఏరియా పిల్లలు. ఇంకా రాబోయే తరంలో కూడా ఇంతకన్నా ఉన్నతమైన శిఖరాలకు ఇంక వెళ్ళాలని మరి ఇంకో ఉన్న పిల్లలకు కూడా మేము కోరుకుంటున్నాం. నందిని దేవి తరఫున వాళ్ళ నాన్నగారు మన శ్రీను కె లక్ష్మణరావు గారి అమ్మాయి కె ప్రీతి వేదికపై రావాలంటే మరీ కోరుకుంటున్నాం. ఎక్కడున్నా సరే త్వరగా వేదికపై రావాలి. వీరికి జ్ఞాన గారి చేతుల మీదుగా ఈ చిరు సత్కారం. జోరుగా చప్పట్లు కొట్టాలమ్మా. మీ చప్పట్లు వారు ప్రోత్సహించడంతో కావాలి. వారు ఇంకా ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళాలని మరి కోరుకుంటున్నాం. One more time, beautiful.
థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు నెక్స్ట్ టి దివ్య, ఈమె కూడా నర్స్గా సేవలు అందిస్తున్నారు. ఎవరైనా ఉంటే వాళ్ళ తాలూకాలు కూడా రావచ్చు. ఇప్పుడు బి వసుంధర ఎంబీబీఎస్ స్టూడెంట్, డాక్టర్ ఆఫ్ బి సూర్యనారాయణ వేదికపై రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వీరికి తేజేశ్వరి గారి చేతుల మీదుగా చిరు సత్కారం స్వీకరించవలసిందిగా మరీ కోరుకుంటున్నాం. తేజేశ్వరి త్వరగా రావాలి, త్వరగా చెప్పట్లు కొట్టాలమ్మా. వీళ్ళంతా మన బస్తీ పిల్లలే, డాక్టర్లు, నర్సులు, ఇంజనీర్లు. చూడండి ఇంకా రాబోయే తరం ఎక్కడికి వెళ్తుందో ఆలోచించుకోండి. మనమంతా కష్టపెడితే వీళ్ళంతా కూడా, మన పిల్లలు కూడా ఇలాంటి ఉన్నతమైన శిఖరాలు చేరుకుంటారని నా ఆశ. కాబట్టి అందరూ కూడా చదువు మీద ఎంతో ఫోకస్ పెట్టండి. చదువు అయిన తర్వాత మిగతావన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి మీరంతా కూడా చదువు మీద ఎంత ఇంట్రెస్ట్ పెడితే ఇలాంటి ఉన్నతమైన శిఖరాలకు వెళ్తారని నా భావన. కాబట్టి వరలక్ష్మి గారి చేతుల మీదుగా చిరు సత్కారం అందించవలసిందిగా కోరుకుంటున్నాం. వరలక్ష్మి గారు, సాయి రక్షిత, మన లోకేష్ స్వామి, టీసీఎస్ స్వామి వాళ్ళ అమ్మాయి, రీసెంట్ గా స్టూడెంట్. ఇప్పుడు త్వరలోనే వీరు కూడా డాక్టర్లుగా మన ముందుకు రాబోతున్నారు. జోరుగా చెప్పట్లు కొట్టాలమ్మా. మీరు ఈ అరుదైన గౌరవం, అవకాశం మీ అందరూ కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. డాక్టర్ ఆఫ్ శ్రీను వేదికపైకి రావాలని కోరుకుంటున్నాను. మ్యూజిక్ కల్చర్ జూనియర్ గర్ల్స్ త్వరగా రావాలి. వీళ్ళందరికీ కూడా మా ముఖ్య అతిథి శ్రీ బి పద్మనాభ గారి చేతుల మీదుగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని మరీ కోరుకుంటున్నాం. సంజు థర్డ్ ప్రైజ్ విన్నర్. అలాగే రన్నర్ అప్ ఎమ్ము డాక్టర్ ఆఫ్ చిరు సత్కారం. జోరుగా చప్పట్లు కొడుతూనే ఉండాలి. మీరందరూ ఫోన్ చేసి వచ్చారు, మేము చేయలేదు ఇంకా. చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్. ఈ ప్రైజ్ విన్నర్ 2024 మ్యూజికల్ చైర్ జూనియర్ గర్ల్స్ కేటగిరీ విన్నర్ మన లాస్య. నెక్స్ట్ కేటగిరీ బాల్ పాసింగ్ జూనియర్ గర్ల్స్ కేటగిరీ. ఫస్ట్ కన్సలేషన్ బహుమతితో ప్రారంభిస్తున్నాం. కన్సలేషన్ అందుకున్న వారు ఎస్ శ్రద్ధ, డాక్టర్ ఆఫ్ గణేష్ రావాలని కోరుకుంటున్నాం. కన్సలేషన్ బహుమతి బాల్ పాసింగ్ జూనియర్ గర్ల్స్. వెరీ గుడ్. వీరికి తేజ గారి చేతుల మీదుగా, తేజ గారు ప్లీజ్ చప్పట్లు కొడుతూనే ఉండాలి. చప్పట్లు కొడుతూనే ఉండాలి. ఇంకా 12 గంటల టైం ఉంది. కొత్త సంవత్సరం ఇంకా చాలా టైం ఉంది. మీరు ఇప్పుడు పట్టే డీలా పడిపోతే అలా. వెరీ గుడ్ అమ్మా. అలాగే రన్నర్ అప్ బాల్ పాసింగ్ జూనియర్ గర్ల్స్ కేటగిరీలో రన్నర్ అప్ ఎస్ తన్విక, డాక్టర్ ఆఫ్ ఎస్ ఢిల్లీరావు వేదిక రావాలని కోరుకుంటున్నాం. రన్నర్ అప్ బాల్ పాసింగ్ జూనియర్ గర్ల్స్ కేటగిరీ 2024 ఎస్ తన్విక, డాక్టర్ ఆఫ్ ఎస్ ఢిల్లీరావు. ఇప్పుడు థ్యాంక్ యూ తేజ. ఈ సత్కారాలన్నీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం ఈ కేటగిరీకి. అలాగే రన్నర్ అప్ గా నిలిచిన మ్యూజికల్ చైర్స్ లేడీస్ సీనియర్స్ కేటగిరీలో రన్నర్ అప్ కళ్యాణి, వైఫ్ ఆఫ్ కుమార్ లైట్ అండ్ సౌండ్ డైరీ ఫార్మ్, భువన్ లైట్ అండ్ సౌండ్. రన్నర్ అప్ మ్యూజికల్ లేడీస్. ఒక లేడీస్ పైకి వచ్చి చేస్తారంటే చాలా మనకి విచిత్రమైనది కదా. మన లేడీస్ రన్నర్ అప్ గా నిలిచారు. ఇప్పుడు జూనియర్స్ కేటగిరీ బాయ్స్ క్రికెట్ టోర్నమెంట్ లో విన్నర్ బజరంగ్ బాయ్స్ కెప్టెన్ ప్రమోద్ అండ్ టీమ్ వేదికపైకి రావాలని కోరుకుంటున్నాం. ప్రమోద్ అండ్ టీమ్ క్రికెట్ జూనియర్ బాయ్స్ కేటగిరీలో విన్నర్. దుర్గా చప్పట్లు. గంగోలి గారు వేదిక రావాలి. గంగోలి మోహన్ రావు, గంగోలి. ఇప్పుడు క్రికెట్ మెన్స్ సీనియర్స్ కప్ లో విన్నర్స్ ని పిలవబోతున్నాం. టీం మొత్తం కూడా సిద్ధంగా ఉండాలి. క్రికెట్ మెన్స్ 2024 ఈ గల్లీ క్రికెట్ లో విన్నర్ గా నిలిచిన స్మోకర్స్ టీం 1 by 1 వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వాళ్ళ పేర్లు ఈ విధంగా ఉన్నాయి: రామ్, గణేష్, అనిల్, బాల, లింగ, మధు, కిరణ్ అండ్ దేవరాజు. వీళ్ళందరూ కూడా వేదిక రావాలని కోరుకుంటున్నా. వీరికి పద్మనాభం గారి చేతుల మీదుగా
ఈ కప్ ఇవ్వాల్సిన కోరుకుంటున్నాను పద్మా గారు. విన్నర్స్ ట్రోఫీ గోస్ టు స్మోకర్స్ గల్లీ క్రికెట్ 2024 విన్నర్. ఇప్పుడు ఇదే టోర్నమెంట్ లో మనకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఈ ఫైనల్ మ్యాచ్ లో నిలిచిన వారు లింగ, వారు వేదికపైకి రావాలని కోరుకుంటున్నాం. లింగ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. అలాగే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచిన ఈ గల్లీ క్రికెట్ 2024 లో మధు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ వేదికపై రావాలని కోరుకుంటున్నాం. మధు ఇప్పుడు నెక్స్ట్ కేటగిరీ బాల్ పాసింగ్ లేడీస్ సీనియర్స్ కేటగిరీలో థర్డ్ ప్రైజ్ దక్కించుకున్న కె సునీత గారు, వైఫ్ ఆఫ్ కె మోహన్ రావు గారు వేదిక రూపొందుకొని కోరుకుంటున్నాం మరిమరిగా. ఇప్పుడు వారికి మన సూర్యనారాయణ గారి చేతుల మీదుగా ఈ బహుమానాలను అందించవలసిందిగా కోరుకుంటున్నాం. కె సునీత వైఫ్ ఆఫ్ కె మోహన్ రావు గారు, వారికి థర్డ్ ప్రైజ్ విన్నర్ బాల్ పాసింగ్ లేడీస్ సీనియర్స్ కేటగిరీలో. రన్నర్ అప్ గా నిలిచిన ఇదే కేటగిరీలో బాల్ పాసింగ్ లేడీస్ సీనియర్స్ కేటగిరీ బాల్ పాసింగ్ లో రన్నర్ అప్ గా నిలిచిన సరోజిని వైఫ్ ఆఫ్ సూర్యనారాయణ వేదికపైకి రావాలి. బాల్ పాసింగ్ సీనియర్స్ లేడీస్ కేటగిరీ. అలాగే బాల్ పాసింగ్ లేడీస్ సీనియర్స్ కేటగిరీలో 2024 విన్నర్ కుమారి గారు, వైఫ్ ఆఫ్ హరికృష్ణ వేదికపైకి రావాలి. బాల్ పాసింగ్ లేడీస్ సీనియర్ కేటగిరీ విన్నర్ కుమారి గారు. కుమారి బదులు వాళ్ళ అమ్మాయి హరికృష్ణ, కుమారి వైఫ్ ఆఫ్ హరికృష్ణ ఫస్ట్ విన్నర్ అండి ఈ ఏడాది బాల్ పాసింగ్ సీనియర్స్ కేటగిరీలో. అందరికీ విన్నర్స్ కి రన్నర్స్ అప్ కి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు నెక్స్ట్ కేటగిరీకి వెళ్తున్నాం. నెక్స్ట్ కేటగిరీ క్యారమ్ సింగల్ 2024 రన్నర్ అప్ గా నిలిచిన మిస్టర్ వెంకట్ ని వేదికపై పిలుస్తున్నాం. రన్నర్ అప్ క్యారమ్ సింగల్ రన్నర్ అప్ మిస్టర్ వెంకట్. మిస్టర్ వెంకట్ రన్నర్ అప్. అలాగే క్యారమ్ సింగల్ విన్నర్ మిస్టర్ రాజా 2024 విన్నర్ క్యారమ్ సింగల్ వేదికపైకి రావాలని కోరుకుంటున్నాం. రన్నర్ అప్ రాజా త్వరగా రావాలి బాబు రండి. రన్నర్ అప్ మిస్టర్ వెంకట్ వేదికపై రావాలో వీరికి కుమార్ చేతుల మీదుగా ఈ బహుమానం అందించవలసిగా కోరుకుంటున్నాం. క్యారమ్ సింగల్ రన్నర్ అప్ మిస్టర్ వెంకట్, విన్నర్ మిస్టర్ రాజా. నెక్స్ట్ క్యారమ్ సింగల్ 2024 విన్నర్ రాజా వేదికపైకి వస్తున్నారు. త్వరగా చెప్పడంతో వారు స్వాగతం పలకాలి. ప్రైజ్ విన్నర్ రాజా. క్యారమ్ డబుల్స్ కేటగిరీ రన్నర్ అప్. ముందుగా రన్నర్ అప్ పేర్లు టీమ్ ని పిలుపుతున్నాం. వల్లభ్ అండ్ నవీన్ క్యారమ్ డబుల్ కేటగిరీ రన్నర్ అప్ వల్లభ్ అండ్ నవీన్, వీరికి జోగరా చేతుల మీదుగా ఫైట్ డిస్ట్రిబ్యూషన్. రన్నర్ అప్ క్యారమ్ డబుల్స్ కేటగిరీ వల్లభ్ అండ్ నవీన్. విన్నర్ 2024 క్యారమ్ డబుల్స్ కేటగిరీలో విన్నర్ కుమార్ అండ్ వెంకట్ వేదికపై రావాలని కోరుకుంటున్నాను. కుమార్ అండ్ వెంకట్ విన్నర్. జోరుగా చెప్పండి అందరూ కూడా. విన్నర్ కుమార్ అండ్ వెంకట్ క్యారమ్ డబుల్స్ కేటగిరీలో. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అందరూ కూడా
ఈ ఏడాది మా క్లబ్ నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలుగా ఎం ప్రియ జూనియర్ ఇంజనీర్ వారి తరఫున ఎవరైనా తీసుకోవచ్చు. జూనియర్ ఇంజనీర్ గా సేవలు అందిస్తున్నారు ఎం ప్రియ, డాక్టర్ ఆఫ్ ఎం జయరామ్. ఎవరైనా ఉన్నారా? ఇందాక మిస్ అయ్యారు, ఇప్పుడు వచ్చామని చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు అన్ని కేటగిరీలు ముగిసాయి. ఇప్పుడు 2024 ఎంతో గర్వంగా ఉంది. చిన్న ఒక రోడ్డు మీద ఒక యంగ్ బ్రదర్స్ క్లబ్ ఈ 50 సంవత్సరాల చరిత్రలో, మన డైరీ ఫామ్ యొక్క చరిత్రలో చిన్న ప్రోగ్రాం అయినప్పటికీ మనమందరము డైరీ ఫామ్లో నివసిస్తున్న ప్రతి జాతి వాళ్ళము, హిందీ కానీ తమిళ్ కానీ మొత్తం అన్ని కులాలు, అన్ని రీజనల్ లాంగ్వేజ్లో ఉన్న మనుషులమందరం గర్వంగా చెప్పుకోవాలి. ఏంటంటే ఆడపిల్లల్లో ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఉన్నారు. ముందు మొత్తం డైరీ ఫామ్ విషయంలో మాట్లాడకుండా డైరీ ఫామ్లో 1/3 పార్ట్లో ఎంతమంది ఎంబీబీఎస్ డాక్టర్లు, ఎంతమంది ఇంజనీర్స్, ఎంతమంది క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఈరోజు మన మధ్యలో ఉన్నారంటే ఎంత గర్వము. మీరు చిన్న ఎంత విధంగా ఆలోచించాలంటే మనం నిజంగా ఆలోచించవలసిన విషయమే. అందరం అనుకుంటున్నాం యంగ్ బ్రదర్స్ క్లబ్ తరఫున ప్రోగ్రాము అక్కడ సరైన పద్ధతి ఉండదు, సరైన క్రమశిక్షణ ఉండదు. అయినా ఈరోజు ఈ ప్రోగ్రాన్ని సమర్థించిన మహిళలందరికీ, తర్వాత ఇక్కడున్న క్లబ్ ప్రెసిడెంట్ మిస్టర్ సురేష్, మళ్ళా దాంతో ఉన్న గ్రూప్స్, మన చీఫ్ గెస్ట్ అందరు కలిసి ఈ ప్రోగ్రాం నిర్వహించినందుకు, ఇంకా రాబోయే రోజుల్లో మన స్టూడెంట్స్ అంతా మన పిల్లలందరూ అన్ని రంగంలో ఇదే విధంగా క్వాలిఫైడ్ అవుతూ ఉత్తీర్ణులు అవ్వాలని 2025 నూతన సంవత్సర సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నా జీవితంలో ఈ 50 సంవత్సరాల చరిత్రలో నేను నిజంగా ఎంతో గర్వంగా ఉన్నాను. నేను ఊహించుకోలేదు కూడా ఎంతమంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్, ఎంతమంది తక్కువ మన ఎటువంటి సపోర్ట్ లేకుండా, ఎటువంటి కేటగిరీని అనుభవించకుండా ఒక జనరల్ కేటగిరీలో ఎంబీబీఎస్ స్టూడెంట్స్గా అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో క్వాలిఫైడ్ కావాలంటే నిజంగా మీరు ఊహించండి. మనము 1200-1300 కిలోమీటర్ల దూరంలో వచ్చి మన చరిత్ర ప్రకారం ఇక్కడ అండమాన్ నికోబార్ ఇంతమంది క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ చేయాలంటే ఈరోజు మనం నేను మనస్ఫూర్తిగా మీకు అందరికీ అభిమానిస్తూ ఈ చిన్న స్పీచ్గా మనవి చేస్తూ రాబోయే కొద్ది సెకండ్లో ఆది అండ్ గ్రూప్ మ్యూజికల్ నైట్, మళ్ళా యంగ్ బ్రదర్స్ క్లబ్ అబ్బాయిలతో, మెంబర్స్తో, కమిటీతో ఆర్గనైజ్ చేసిన ప్రోగ్రామ్ని మనస్ఫూర్తిగా అనుభవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 2025 సంవత్సరం నూతన సందర్భంగా ఇంకా ఎన్నో రంగంలో కొత్త అనుభవాలు చేస్తూ ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంది ఏంటంటే ఇక ముందు అబ్బాయిలు కూడా అన్ని రంగంలో పైకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సమాపిస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కొందరు మిస్ అయ్యారు, వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి రేపు అందజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి మరోసారి ఈ వేదికని అలంకరించిన పెద్దల తరఫున, యంగ్ బ్రదర్స్ క్లబ్ వారి తరఫున మీ అందరికీ బహుకారం అందించిన ఫస్ట్, సెకండ్, థర్డ్ రన్నర్ అప్ కన్సలేషన్ ప్రైజ్ అందుకున్న వారందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి కొద్ది నిమిషాల్లో మీ ముందుకు గ్రాండ్ మ్యూజికల్ నైట్ షో వస్తుంది. దానికి ముందు మిస్టర్ బి సూర్యనారాయణ ఒక 2 minutes ఏదో మాట్లాడాలనుకుంటున్నారు. మిస్టర్ బి సూర్యనారాయణ. అందరికీ నమస్కారం అండి. మనము 42వ యంగ్ బ్రదర్స్ క్లబ్ వార్షికోత్సవం జరుపుకుంటాం ప్రతి సంవత్సరం. ఈ అద్భుతమైన కార్యక్రమం మీ అందరి ముందు ఇంకా చాలామంది ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరిగింది. దీనికి మీరు అందరూ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా వచ్చారు. మీకు అందరికీ రానున్న 2025 స్వాగతం పలకడానికి మనం ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తున్నాం. అలాగే మన బస్తీలో ఉన్న ప్రతి ఒక్క టాలెంట్ని బయటికి తీయడానికి యంగ్ బ్రదర్స్ క్లబ్, అలాగే చాలామంది దాతలు తమ వంతు సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నారు. వారందరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం. అలాగే ఈ
కార్యక్రమానికి కానీ వచ్చిన ముఖ్య అతిథులు, అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు మన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మీరందరూ కొత్త సంవత్సరాన్ని స్వాగతం పలకడానికి మీ అందరూ పూర్తి సహకరించారంటే యంగ్ ప్రెస్ క్లబ్ వారు అద్భుతమైన మ్యూజికల్ నైట్ను మీ ముందు ప్రదర్శించబోతున్నారు. దీనికి అందరూ తిలకించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరీ కోరుకుంటున్నాం. అలాగే మన బస్తీని చాలామంది లేబర్ బస్తీగా చూస్తున్నారు. ఎక్కడి నుండి అలా చూడకుండా మన బస్తీలో కూడా అద్భుతమైన డాక్టర్స్, ఇంజనీర్, మళ్ళీ IRPC ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా టాలెంట్ ఇక్కడ నుంచి రావచ్చు. కాబట్టి మీ అందరి సహకారం ఇలా ఉంటే యంగ్ ప్రెస్ క్లబ్ కానీ, మన శివాలయం కానీ, మిగతా ఇక్కడ మహిళలు ఉన్నారు చాలామంది, వారు కూడా తమ వంతు సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదములు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మిస్టర్ సూర్యనారాయణ. ఇప్పుడు ముఖ్య అతిథి శ్రీ బి పద్మనాభం గారు, వార్డ్ నంబర్ 15 కౌన్సిలర్, వారు 2 మాటలు క్లబ్ గురించి చెప్తారు. నమస్కారం. మీ అందరికీ నూతన శుభాకాంక్షలు మీ అందరికీ అడ్వాన్స్లో తెలుపుతున్నాను. అలాగే మన యంగ్ ప్రెస్ క్లబ్ 42వ నూతన సంవత్సర శుభాకాంక్షలు మన డైరీ ఫామ్ ప్రజలందరినీ తెలుపుతున్నారు. అదేవిధంగా ఈరోజు మన క్లబ్ అనేది చాలా పాతది. ఈరోజు చాలామంది మ్యాక్సిమంగా తెలియదు, కానీ ఈరోజు క్లబ్ అనేది చాలా అన్ని విధాలుగా మనకి సహాయపడుతుంది. సోషల్ యాక్టివిటీస్ అయినా అన్ని రంగాల్లో మనకి సహాయపడేది. అదేవిధంగా ఈరోజు మనకి క్లబ్ అనేది సహాయం అనేది అన్ని విధాలుగా చేస్తున్నారు. అది మేము తెలుపుతున్నాను. నా తరపు నుండి ఈరోజు రెనోవేషన్ అనే క్లబ్ అనేది మనకు చాలా పాత పడింది. ఈరోజు అన్ని విధాలుగా చిన్న ప్రోగ్రామ్స్ అన్ని మనం చేస్తున్నాము. ఈరోజు చిన్న పెళ్ళి, రిసెప్షన్ అనేది, అలాగే బర్త్డే పార్టీ అనేది ఈరోజు క్లబ్ మంది చాలా పాడుపడి ఉంది. దానికోసం మళ్ళీ నేను రెనోవేషన్లో పెట్టున్నాను. మ్యాక్సిమంగా రెనోవేషన్ అనేది టెండర్ అయిపోయింది. ఈరోజు రానున్న ముందులకి మనందరికీ చాలా సపోర్టివ్గా ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం శుభాకాంక్షలు మీకు తెలుపుతూ ఈరోజు మంది ఒక స్లమ్ ఏరియాని డిక్లేర్ చేస్తున్నారు అడ్మినిస్ట్రేషన్లో. లేదు, ఈరోజు మన వార్డ్ అనేది ఈరోజు డాక్టర్స్ అయినా, ఇంజనీర్స్ అయినా అన్ని రంగాల్లో మన పిల్లలు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఈరోజు అన్నిట్లో ఫస్ట్లో ఉన్నారు. ఈరోజు మనం చూస్తే MTS అయినా, డాక్టర్స్ అయినా అన్ని విధాలుగా అన్ని రంగాల్లో ఈరోజు ఫస్ట్లో ఉన్నారు. మీకు అందరికీ చాలా నా తరపు నుండి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఈరోజు యూట్యూబ్ ఛానల్ లైవ్లో మనకు తిరుపతి అఫీషియల్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన రాజు గారు లైవ్లో ఉన్నారు. వారి ద్వారాగా యూట్యూబ్లో అందరూ కూడా లైవ్లో చూస్తున్నారు. దేశమంతటా కూడా వారికి చాలా ధన్యవాదాలు. అలాగే త్వరలో ఈ కవరేజ్ని మాకు కూడా అందిస్తారని మరి కోరుకుంటున్నాం. నా ఛానల్ తిరుపతి అఫీషియల్. Thank you so much. मन मेरा मंदिर
शिवाय नमो। तेरी जटा से निकली गंगा और गंगा ने विष्णु दिया है। तेरी जटा से निकली गंगा और गंगा ने विष्णु दिया है। तेरे हाथों की शक्ति ने सारे जगत को जीत लिया है। तुझको सब देवों ने पूजा, शिव से बड़ा नहीं कोई दूजा। बोल सत्यम शिवम, बोल तू सुंदरम, मन तेरी शिव की महिमा जग में गाए जा। मन मेरा मंदिर, शिव मेरी पूजा। मन मेरा मंदिर, शिव मेरी पूजा। शिव से बड़ा नहीं कोई दूजा। बोल सत्यम शिवम, बोल तू सुंदरम, मन तेरी शिव की महिमा के गुण गाए जा। मन मेरा मंदिर, शिव मेरी पूजा। शिव से बड़ा नहीं कोई दूजा। बोल सत्यम शिवम, बोल तू सुंदरम, मन तेरी शिव की महिमा के गुण गाए जा। मन मेरा मंदिर, शिव मेरी पूजा। నవ్వేను ఈ లోకం నవ్వింది, నాకింకా లోకంతో పని ఏముంది. డోంట్ కేర్, నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను నవ్వాను లోకం మెచ్చింది, నేను వేచాను ఈ లోకం నవ్వింది, నాకింకా లోకంతో పని ఏముంది. డోంట్ కేర్. నేను తాగితే కొండల కళ్ళు గిరగిర చెరిగాయి, నేను పాడితే అందరి నోళ్ళు అంటులు పాడాయి. నేను తాగితే కొండల కళ్ళు గిరగిర తిరిగాయి, నేను పాడితే అందరి నోళ్ళు అంటులు పాడాయి. నేను ఆడితే అందరి కాళ్ళు నాతో కలిసాయి, నేను ఆడితే అందరి కాళ్ళు నాతో కలిసాయి. తెల్లవాడితే వెనకల చేరి నవ్వుకుంటాయి. డోంట్ కేర్, నేను పుట్టాను ఈ లోకం మెచ్చింది, నేను వేశాను లోకంలో వింది,
లోకంతో పని ఏముంది? మనసున దాచే తండ్రిక పై రంగులు ఉన్నాయి, మనసుని లేని అందం కోసం రంగులు ఉన్నాయి. ఎడగన నమ్మిన వాళ్ళ చేతికే చేతులు వస్తాయి, ఎడగన నమ్మిన వాళ్ళ చేతికే చేతులు వస్తాయి. ఎదుటి మనసుకి చెప్పే తందుకు రీతులు ఉన్నాయి. డోంట్ కేర్, నేను పుట్టాను, లోకం నచ్చింది, నేను వేశాను, లోకం నవ్వింది, నేను నవ్వాను, లోకం నేర్చింది, నాకింకా లోకంతో పని ఏముంది? మనసే కలిసేటందుకు పెదవులు ఉన్నాయి, పెదవులు మధురం చేసేందుకు మధువులు ఉన్నాయి. బాధలన్నీ పాటల్లో నీడే దింపేసాయి, బాధలన్నీ పాటల్లో నీడే దింపేసాయి. అగ్గుపుల్లా తీసేసాయి, నీలో సైతాన్ తరిమేసాయి. Dial the devil out. నేను పుట్టాను, లోకం మెచ్చింది, నేను వేచాను, లోకం నవ్వింది, నేను నవ్వాను, లోకం మెచ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది? Don't care. కావాలా, పాట కావాలా, స్వచ్ఛమైన అర్థ తెనుగు బిడ్డ కావాలా. ముందే టెండర్ పెడితే ఎట్టావేది, ముప్పై ఒళ్ళే భూగోళం మదిరేళ్ళ కథంతో కాలే. స్వీట్ కావాలా, హాట్ కావాలా, నాణ్యమైన నాటు చికెన్ లెగ్స్ కావాలా. యమ్మ ఏం ఫిగరు, తిమురంతుంది రో చూడుగురు, పెరుంటే కమ్ముకొచ్చు దుమ్ములేవ మందిలో. చూస్తుంటే నీకేసి ఇల్లంతా తుగలడిపోతుంది. మగలన్నీ పోగేసి కలరాగా నిన్ను చూసి కళ్ళంతా మతి చెడిపోతుంది. మజునూనై పుట్టంతా ఈ పొందు
कीजिए आज की रात मजा हो इसका आँखों से लीजिए आज की रात मजा हो इसका आँखों से लीजिए तबाही पकड़ी है आग में पानी जान की कुर्बानी ले लगी पर जानी तबाही पकड़ी है आग तुम्हें पानी Thank you. సూపర్ పాపకు సుకుమారి నీ సేపులు కరగత కప్పదులే తరకాయల కమలాచి నీ చేపుతు గల్లమయ రుచిలే దేవుడి చిన్న కాయలకి మంచి పంచిన పైరేటు కష్టజీవి సపాటు కష్టజీవి గ్రహపాటు గుంటూరు గుంగూర పులుపంత వలపేర నీ కళ్ళకు దురదైతే నాకేమకు సరదాన కసిగా ఉసిగా బతికే వాళ్ళకు కలిగాలు కాస్తే నిన్నే